గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్కుమార్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జీవశాస్త్ర వర్గీకరణకు అనుకూలించిన విషయాలన్నీ కూడా ఎలా ఎలా జరిగిందో పరిణామం వాటిని గురించి తెలుసుకుందాం. అప్పుడు నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి వర్గీకరణ అనేది ఎలా జరిగిందంటే, ఆనాడు పరిశీలించిన శాస్త్రవేత్తలు సరైన పరిజ్ఞానంతో పరిశీలించలేదు. ఈ మొక్కలు జంతువులు అనే తేడాలు కూడా సరిగ్గా గుర్తించలేదు. మొట్టమొదటిగా అరిస్టాటిల్ అనే ఆయన కొన్ని స్వరూప లక్షణాలను బట్టి సరళ లక్షణాలను బట్టి వాటి జంతువుల్ని మొక్కల్ని కూడా విభజించడం జరిగింది. మొక్కల్లో గుల్మాలు, పొదలు, వృక్షాల కింద ఆయన వర్గీకరణ చేయడం జరిగింది. అలాగే జంతువుల్లో ఎరుపు రక్తం గలవి, ఎరుపు రక్తం ఉన్న జంతువులన్నింటినీ ఒక వర్గంలోను, ఎరుపు రక్తం లేని జీవులన్నింటినీ ఒక వర్గంలోనూ ఉంచడం జరిగింది. కానీ కొన్ని సరైన వర్గీకరణ చేయలేకపోవడం జరిగింది. తర్వాత కాలంలో వచ్చినటువంటి శాస్త్రవేత్త అంటే లిన్నేయస్. తర్వాత నెక్స్ట్గా లిన్నేయస్ అనే ఆయన ఈ మొక్కలన్నింటినీ కూడా వృక్షరాజ్యంలోను, మొక్కలన్నింటినీ వృక్షరాజ్యం, జంతువులన్నింటిలో జంతురాజ్యంలోను చేర్చడం జరిగింది. లిన్నేయస్ మొక్కలన్నింటినీ కూడా వృక్షరాజ్యంలో, జంతువులన్నింటినీ కూడా జంతురాజ్యంలో చేర్చడం జరిగింది. ఈ వర్గీకరణ అనేది తేలిగ్గా గుర్తించడం అనేది, అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందని అనుకుని చేయడం జరిగింది. కానీ చాలా రకాల జీవులు ఈ జంతురాజ్యంలోనూ చేరట్లేదు, వృక్షరాజ్యంలోనూ కూడా చేరడం అనేది జరగలేదు అనమాట. అవి కేంద్రక పర్వజీవులు, నిజ కేంద్రక జీవులు అనేవి కొన్ని జంతురాజ్యంలోనూ చేర్చబడలేదు, ఇటు వృక్షరాజ్యంలోనూ కూడా చేర్చబడలేదు. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేవి కిరణజన్య సమయక్రియ జరుపుకునే జీవులు, కిరణజన్య సమయక్రియ జరుపుకునే జీవుల మధ్యలో కూడా తేడా గుర్తించడం సరిగా జరగలేదన్నమాట. వీటిలో బ్యాక్టీరియం, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోబైట, టెరిడోబైట, వివృత బీజాలు, ఆవృత బీజాలు అనేవి అన్నింటిలో కూడా ఒకే దాంట్లో వృక్షరాజ్యంలోనే ఉండటం జరిగింది. అన్నింటినీ కూడా వృక్షరాజ్యం వచ్చడానికి కారణం ఏంటంటే కనకవచం వాటికి ఉండటం వల్ల ఇవన్నింటినీ కూడా వృక్షరాజ్యంలో చేర్చడం జరిగింది. ఏవి? బ్యాక్టీరియం, శైవలాలు, శిలీంధ్రాలు, టెరిడోబైట, ఆవృత బీజాలు, వివృత బీజాలు, బ్రయోబైట ఇటువంటి అన్నింటినీ కూడా వృక్షరాజ్యం చేర్చారు. దానికి కారణం కనకవచం అనేది ఉండటం వల్ల జరిగిందనమాట. మిగతా కొన్నిటిలో కూడా ఒకే లక్షణాలు కలిగి ఉన్నా కానీ వేరే లక్షణాలు ఉన్నా ఒకే దాంట్లో ఉంచడం జరిగింది. ఏకణ జీవులు, బహుకణ జీవులు ఒకే సముదాయంలో చేర్చారు. ఉదాహరణకు క్లామిడోమోనాస్, స్పైరోగేరా, ఈ రెండింటిని కూడా శైవలాల అనే వర్గంలో చేర్చడం జరిగింది. ఏకణ జీవులైనటువంటి క్లామిడోమోనాస్, స్పైరోగేరా వంటివి వాటిలో
శైవలలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ పరపోషణ చేసే వాటికి పరపోషణ చేసే కొన్ని జీవులకు ఏంటవి పరపోషణ చేసేవి శిలీంధ్రాలు. వాటికి స్వయం పోషకాలను చేసుకునేటువంటి మొక్కలు కూడా సరైన తేడాలు గుర్తించడం జరగలేదు. వీటి కనుక వచ్చే పదార్థాల్లో వాటిని మాత్రమే తీసుకుని వర్గీకరణ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఈ కనకవచం అనేది శిలీంధ్రాలలో కైటిన్ అనే పదార్థం ఉంటుంది. శిలీంధ్రాలలో కనకవచంలో ఉన్నటువంటి శిలీంధ్రాలలో కైటిన్ అనే పదార్థం ఉంటుంది. మిగతా స్వయం పోషక జీవులైన మొక్కల్లో కనకవచం ఏంటో ఉంటుందంటే సెల్యులోజ్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది అని గుర్తించడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా లక్షణాలు సరిపోవని, ఇవన్నీ తీసుకున్నా కానీ నిజమైన వర్గీకరణ చేయడానికి సరిపోదని తేల్చుకోవడం జరిగింది. ఇంకా కనకవచంతో పాటు ఇంకేమి విషయాలు తెలుసుకోవాలి అనుకున్నారు? కణస్వభావం, పోషణ, ఆవాసం, ప్రత్యుత్పత్తి, అవి పరిణామం ఎలా చెందుతాయనే విషయాలు కూడా అవసరం ఉంటాయని, వాటిని బట్టి కూడా వర్గీకరణ చేయాలని అనుకోవడం కూడా జరిగింది. వాటన్నింటిని కూడా కాలక్రమేణా గుర్తించడం జరిగింది. దీనికి ఎంతోమంది శాస్త్రవేత్తలు కృషి చేయటం అనేది జరిగింది. మొక్కలలో వర్గీకరణ చేయడానికి మొట్టమొదటిగా వర్గీకరణ చేసినటువంటి శాస్త్రవేత్త గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విటాకర్ అనే సైంటిస్ట్ 1969లో ఈ జీవులన్నింటిని కూడా 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటంటే మొనేరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. ఏ లక్షణాలు అయితే తీసుకున్నారో అవి ఒకసారి చూద్దాం. అన్నింటిలో కూడా కామన్గా ఉండేది కణరకం. ఇవి కణాలు కేంద్రక పూర్వ జీవులు. మొనేరాలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా కేంద్రక పూర్వజీవులు. ప్రొటిస్టాలో ఉన్న కణాలన్నీ కూడా నిజ కేంద్రక జీవులు. శైవలలో ఉన్నటువంటివి కూడా నిజ కేంద్రక జీవులు. అలాగే మొక్కల్లో కూడా నిజ కేంద్రకం ఉంటుంది. జంతువులన్నిటిలో కూడా నిజ కేంద్రకం అనేది ఉంటుంది. కనకవచం అనేది మొనేరాలో పాలిసాకరైడ్ అమైనో అమానతో కూడినటువంటి కనకవచం మొనేరా గల జీవులలో ఉంటుంది. అలాగే ప్రొటిస్టా జీవులలో కొన్ని జీవులలో పాలిసాకరైడ్, కొన్ని జీవులలో కనకవచం అనేది ఉంటుంది. ఈ శిలీంధ్రాలలో సెల్యులోజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఈ సెల్యులోజ్ అనేది లేకుండా పాలిసాకరైడ్ తోటి కూడి ఉంటుంది. సెల్యులోజ్ అనే పదంలో కొన్నిటిలో ఉండడం జరగదు.
మొక్కలన్నిటిలో కూడా సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. జంతువుల్లో సెల్యులోజ్ పదార్థం ఉండదు. కేంద్రకం మునీర వర్గంలో ఉండదు. నెక్స్ట్ ప్రొటిస్టా జీవుల కేంద్రకం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అన్నింటిలో కూడా కేంద్రకం అనేది ఉంటుంది. శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులన్నింటిలో కూడా కేంద్రకం ఉంటుంది. శరీర విధానం ఏంటి? కణయుతంగా ఇది కణాలతో నిర్మితమైన కణజాలం ఉంటుంది. ఇది కూడా ప్రొటిస్టాలో కూడా కణాలతో నిర్మితమైన శరీర భాగం ఉంటుంది. దీంట్లో బహు కణాలతో నిర్మితమైనటువంటి శరీరం ఉంటుంది. వదులైన కణజాలం ఉంటుంది. కణజాలం వదులుగా ఉంటుంది. బహు కణజాలం, దీంట్లో బహు కణజాలంతో కూడిన కణాలు వీటిలో ఉంటాయి. అవయవాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ జంతువులు కూడా నీళ్ళు కూడా బహు కణజాలంతో కూడి ఉంటుంది. అవయవాలు ఉంటాయి. అవయవ వ్యవస్థలు కూడా నిర్మితమై ఉంటాయని తెలుస్తుంది. పోషణ మునీర కేంద్రంలో స్వయం పోషితంగా జరుగుతుంది. రాసాయనిక పదార్థాల ద్వారా స్వయం పోషణ అనేది జరుగుతుంది. పరపోషణ విధానం కూడా జరుగుతుంది. పరపోషణ విధానంలో పూర్తికాహార మొక్కలు అనేవి ఉంటుంది. దీంట్లో ప్రొటిస్టాలో కిరణజన్య సమయాంక్రియ అనేది జరుగుతుంది. శిలీంధ్రాలన్నీ కూడా పరపోషితంగా ఉంటుంది. మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలు. ఇది కిరణజన్య సమయాంక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. జంతువులను కూడా పరపోషిత జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. పరపోషిత జీవన విధానాన్ని జాంతవ భక్షణ అంటారు. హోలోజాయిక్ అనేవి లక్షణాలతో ఆధారంగా విట్టేకర్ అనేది ఆయన సైంటిస్ట్ చేయడం జరిగింది. మునీర, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులుగా 5 రకాలైనటువంటి వాటిని ఈ లక్షణాలతో ఆయన వర్గీకరణ చేయడం జరిగింది. అన్ని కేంద్రక జీవులు మునీర రాజ్యంలోని రాజ్యంలో చేర్చాము. ఏకక నిజ కేంద్రక జీవులన్నింటిలో కూడా ప్రొటిస్టా రాజ్యంలో చేర్చారు. దీనిలో క్లామిడోమోనాస్, క్లోరెల్లా వృక్షరాజ్యంలో ఉండేవి. పారామీషియం, అమీబా పూర్వ జంతు రాజ్యంలో ఉండేవి. కానీ క్లామిడోమోనాస్, క్లోరెల్లా ఈ రెండు కూడా వృక్షరాజ్యంలో ఉండేవి. క్లామిడోమోనాస్, క్లోరోఫైట్ అనేది. కానీ వీటిని ప్రొటిస్టా అనే దానిలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ పారామీషియం, అమీబా ఈ రెండు కూడా వృక్షరాజ్యంలో ఉండటం అనేది జరిగింది. కానీ ప్రస్తుతం వీటిని ప్రొటిస్టా ఏకకణ జీవుల్లో చేర్చడం
జరిగింది. ఇది పారమేశం ఇవి రెండు కూడా ప్రొటెస్టా రాజ్యంలో చేర్చడం జరిగింది. ఇవన్నిటిలో కూడా ఒక్క దాని గురించి ఒక్కటి చూద్దాం. ఫస్ట్ క్లాండర్మా, క్లోరెల్లా అనేవి మొక్కల రాజ్యంలో ఉండేవి, కానీ ఈ రెండింటిని తీసుకొచ్చి ప్రొటెస్టా రాజ్యంలో చేర్చడం జరిగింది. పారామీషియం, అమీబాన్ కూడా జంతు రాజ్యంలో ఉండేవి, కానీ ఈ రెండింటిని కూడా తీసుకొచ్చి ప్రొటెస్టా రాజ్యంలో చేర్చడం జరిగింది. ఒక్కటి దాని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ మొనేరా రాజ్యం గురించి, మొనేరా మొక్కల రాజ్యం గురించి మనం తెలుసుకుందాం.